హాయ్ హలో అందరూ ఎలాగున్నారు? ఎస్ఎస్ వ్లాగ్స్‌కి మీకు స్వాగతం. ఈరోజు షెజ్వాన్ చికెన్ నేనొచ్చి ట్రై చేయబోతున్నాను. షెజ్వాన్ సాస్ లేకుండానే ఇదే వచ్చి దీన్ని స్పెషాలిటీ అలా అని చెప్పొచ్చు. నేనొచ్చి లాస్ట్ వీక్ ఒక దాబాకి వెళ్ళాను. సో, అక్కడ ఈ రెసిపీ నాకు దొరికింది. సో, నేను అడిగి ఆ మాస్టర్ దగ్గర అడిగి నేనొచ్చి ఇది ఇంట్లోనే వచ్చి రెడీ చేస్తున్నాను. సో, అది మీకు వీడియోగా చేసి చూపిందామనేసి ఈ వీడియో వచ్చి మీతో షేర్ చేస్తున్నాను. దీనిలో చూసారంటే నాకు బ్రెస్ట్ పీస్ సుత్తంగానే నచ్చదు, కానీ ఇది ఫ్లేవర్ఫుల్ చాలా బాగుండింది. సో, డయట్లో ఉండే వాళ్ళకి ఇది ఒక చాలా ప్లస్ అని చెప్పచ్చు. ఎందుకంటే డయట్ అనగానే మనకు ఫుడ్ అంతా వచ్చి కంట్రోల్గా పెట్టాలా, అది లేకుండా ఉప్పు కారం ఇదంతా లేకుండా తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో, ఇదంతా వచ్చి ఒక స్పైసెస్గా చాలా మంచిది. ఫుల్కా తోటు ఇది నేను తిన్నాను ఆ రోజు, లెస్ క్యాలరీ తోటు. దీంట్లో వచ్చి చూసారంటే పసుపు, సాల్టు, ఆ తర్వాత పెప్పర్ యాడ్ చేయమన్నారు నాకు. హెవీగా పెప్పర్ వచ్చి దాంట్లో ఫ్లేవర్ఫుల్ అంటే హెవీగా వచ్చి పెప్పరే ఉండాలా అన్నారు. నాకు పెప్పర్ వచ్చి సెట్ అవ్వదు, కానీ దాన్ని బట్టి నేను వచ్చి పెప్పర్కి బదులుగా రెడ్ చిల్లీ వచ్చి యాడ్ చేసుకున్నాను. దీన్ని బాగా సాటే చేసుకోవాలి. దీంట్లో చూసారంటే మీకు ఒక పించ్ ఆయిల్ కూడా నేను వచ్చి యాడ్ చేయనే లేదు. దాంట్లో ఎక్సెస్గా వచ్చే ఆయిల్ మాత్రమే. ఇది కొద్దిగా సాటే అయిపోయింది. ఆ తర్వాత మంచిగా కుక్ అవ్వడానికి ఒక 70% నాకు వచ్చి కుక్డ్గా కావాలా. సో, దానికోసం కొద్దిగా నీళ్ళు చేసుకొని నేను ఒక మంచి గ్రేవీ తెచ్చుకున్నాను. దీనికన్నా ఇంకా నాకు వచ్చి చాలా మంచి ఒక గ్రేవీ కావాలా. చూడడానికి కొంచెం స్పైసీగా తెలవాలా, కానీ అంతగా స్పైసీ లేదు, ట్రస్ట్ మీ గైస్. దీంట్లో వచ్చి నేను కొంచెం 65 కబాబ్ మసాలా ఆచి నుంచి వేసినాను. మీకు కావాలంటే ఏదిగైనా ఎత్తుకోవచ్చు, మీరు చేర్చుకోండి. ఈ తర్వాత సాస్లు వేసుకుంటాము. షెజ్వాన్ సాస్ లేని వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు, లేని వాళ్ళు ఆడ వచ్చి వెయ్యలేదు కాబట్టి నేను కూడా వచ్చి యాడ్ చేయలే. వాళ్ళు చేస్తే చాలా మంచి టేస్ట్ ఉంటుంది అలా చెప్పినారు. నేను వచ్చి రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూన్, ఆ తర్వాత సోయా సాస్ ఒక స్పూన్, ఆ తర్వాత కెచప్ ఒక స్పూన్ వచ్చి యాడ్ చేసుకున్నాను. ట్రస్ట్ మీ గైస్, ఇట్స్ రియల్లీ వెరీ యమ్మీ టేస్టీ డయటరీ ఫుడ్ అని చెప్పొచ్చు. మంచి ఫ్లేవర్, ఒక మంచి గ్రేవీ పదార్థంలో నాకు కావాలనేసి డ్రైగా లేకుండా నేను కొద్దిగా గ్రేవీ టెక్స్చర్లో పెట్టినాను. ఇప్పుడు చూసానంటే మంచిగా కుక్ అయ్యింది, నాకు చాలా నచ్చింది. వన్స్ మీరు వచ్చి ఇది చేస్తే మీకు కూడా చాలా నచ్చుతుంది. నేను ఫైనల్ టచ్గా నా దగ్గర బాదాం ఉన్నింది. ఒక రిచ్ ఫ్లేవర్ రావడానికి నేను కొద్దిగా బాదాం వచ్చి చాప్ చేసి ఒక 4 బాదాం ఎత్తుకున్నాను. అది చాప్ చేసి నేను వచ్చి వేసుకున్నాను. చూడడానికి కలర్ అంతా బాగుంది. నా వీడియో నచ్చినట్లయితే మీరు ఒక సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోండి. ఈ డిష్ మస్ట్గా ట్రై చేయండి. బాయ్.